హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ తక్కువ లడ్డు అండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ లడ్డులో రెండు రకాలు ఉంటాయి. మనం అప్పటికప్పుడే స్వీట్ చేయాలనుకుంటే ఈ తక్కువ లడ్డు చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి. ఒక మందపాటి బాండీ తీసుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. మందం కంపల్సరీగా తీసుకోవాలి. అందులో కప్పు ఆయిల్ అండి పోసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ బాగా వేడెక్కాలి, చల్లగా ఉండకూడదండి. కాస్త వేడి చూసుకొని వేసుకొని మనము అందులో నూనె కాగిందండి. ఇప్పుడు నూనె కాగింది కదా, అందులో మనము ఏ గ్లాసుతో అయితే శనగపిండి తీసుకున్నాం ఆ గ్లాసుతో శనగపిండి వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతాం వల్ల మనకు అడుగంటుకోకుండా బాగా ఏగుతుంది అన్నమాట పిండి. ఇలా ఏగుతూ ఉన్నప్పుడు మనం మంచి సువాసన వస్తుంది అన్నమాట. మనకు పిండి వేగినట్టుగా సువాసన వస్తుంది. మనము ఇందులో ఆయిల్ అంటే ఏ ఆయిల్ కాదు, ఏ పడితే అది కాదండి. మనము రిఫైండ్ ఆయిలే వేసుకోవాలి. అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేపుతూ ఉంటుంటే మనకు చూసారా కొంచెం కలర్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. వేపే కొద్దిగా ఇలా ఏగుతూ ఉన్నప్పుడు మనకి ఏగిందా లేదా అని చూసుకోవటానికి కొద్దిగా మనము వాటరు చేత్తో ఇలా జలకరించుకుంటే మనకి బుడగలుగా వస్తుంది. ఏ విధంగానంటే ఇది చూడండి, ఇప్పుడు నీళ్ళు ఇలా జల్లుకుంటాం కదా, జల్లుకున్నప్పుడు ఇలాగ మనకి చుక్కలు చుక్కలుగా వస్తాయి అన్నమాట. అప్పుడు దాన్ని మనము ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండీలోకి మనము ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాసు షుగర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని దాంట్లో కసినన్ని నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం బాగా కలపాలి. పంచదార పూర్తిగా కరగాలండి. మెల్లగా తిప్పుతూ ఉండాలి. సిమ్లో పెట్టి హైలో పెట్టుకోవద్దు. ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి మెల్లగా షుగరు మొత్తం కరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కరిగినప్పుడు దాన్ని మనం దాంట్లో కొద్దిగా ఇదిగోండి చూసారా, కొంచెం కరుగుతూ ఉంది. ఇలా పూర్తిగా కరిగినాక అందులో మనం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి. లడ్డూలు కొంచెం ఎల్లోగా కలర్గా ఉంటే బాగుంటాయి కదా. అలా వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి వేసుకోవటం వల్ల లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా వేసుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక అంతా అయిపోయిందండి. పాకం కరిగిపోతుంది కదా. మనం ఒకసారి ఏం చేస్తామంటే ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకుందాం. వేసుకొని ఒక దాంట్లో మనం పాకం వేసుకొని చూసుకున్నాం కదా. ఇదిగోండి చూడండి, లైట్గా ఉంది, మనకు పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా అవుతుందన్నమాట. రెడీలో ఉంది కాబట్టి దాన్ని మనము మళ్ళీ వేసేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. మళ్ళీ గరిటెతో కలుపుకున్నాక మళ్ళీ చూసారా, మళ్ళీ ప్లేట్లో అందులో వేసుకొని చూస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చిద్ది అనమాట. మరీ ముద్ర పాకం కాదు, మరీ లేత పాకం కాదు, ఇలా కొంచెం ముదరాలి. ఈ విధంగా అయినాక తీసేసి మనం గిన్నెలో తీసుకున్నాం కదండి శనగపిండి. ఈ శనగపిండిని మనము తీసేసి ఈ పాకంలో వేసుకోవాలన్నమాట. పాకాన్ని మనం పొయ్యి కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని పక్కన పెట్టిన వేడిగా ఉన్నా పర్లేదండి పాకం. అప్పుడు మనము విడిగా తీసుకున్నాం కదా శనగపిండిది, అది ఇందులో వేసేసుకొని మొత్తం వేసేసుకొని మనము ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఉన్నా ఏమీ కాదు, అందులో వేసేసుకోవచ్చు. లేదంటే విడిగా ఆయిల్ తీసేసుకొని మనము మిగతాది ఇందులో వేసేసుకొని పూర్తిగా మొత్తము వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి పల్సగా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మో ఇందులో ఇదేంటి ఇంత పలసన అయిపోయింది అనేది భయం ఏం పడక్కర్లేదు. ఇందులో ఏ పిండి వేసుకోక్కర్లేదండి. మనం స్టవ్ వెలిగించొద్దు, ఏం చేయొద్దు. దాన్నే మనము కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటుంటే మనకే అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది, గట్టిగా అవుతూ ఉంటుంది. చూసారా, తిప్పుతూ ఉండే కొద్దిగా ఇందాక ఎంత పలసన ఉందో చూసారా, అలాగే తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా తిప్పుతున్నప్పుడు మనం కొద్దిగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని మనము ఇదిగోండి ఇలా దగ్గర పడిపోతుంది కదా, అప్పుడు తీసేసి మళ్ళీ వేరే గిన్నెలో వేసేసుకొని మనము
ఇదిగోండి ఆరిపోయింది. ఇప్పుడు ఆరిపోయినాక కొంచెం లైట్గా ఉన్నా వేడున్నా పర్వాలా. ఇప్పుడు మనం లడ్డూలాగా చేసుకుందాం. లడ్డూలాగా చేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకొని దానిపైన జీడిపప్పు పెట్టుకొని డెకరేట్ చేసుకుందాం. ఇలాగా అన్ని లడ్డులండి మొత్తం చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా చూసారా, ఈ విధంగా జీడిపప్పు వేసుకొని పెట్టుకొని దాని మీద లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి. అంతేనండి, చాలా ఈజీ అనమాట. ఇవన్నీ మనం మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇందులో ఒక్కటి తీసుకొని చూద్దామండి. ఇలా చూడండి, ఇందులో ఒక లడ్డు ఇలాగా తీస్తే ఎంత బాగుందో, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. ఆ విధంగా ఉంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.